హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే అని రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ రాజేష్ అనే పేరు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? రాజేష్ ఆల్మోస్ట్ మీరు చూడండి, రాజేష్ అనే పేర్లు వాళ్ళు ఎవరినో ఒకళ్ళని ప్రేమించడం, డిస్టర్బ్ అవ్వడం. నాకు తెలిసిన రాజేష్కి అయితే కాళ్ళు కూడా తీసేశారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. మీకు తెలిసిన ప్రేమాభిషేకంలో రాజేష్కి అయితే క్యాన్సర్ వచ్చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకు జరిగిందండి అంటే అందరి చేతుల్లో ఫోన్ ఉందమ్మా. ఉందా? ఒక్కసారి రాజేష్ అని మీ ఫోన్లో కొడితే పీపుల్ విత్ నేమ్స్ ఇన్ దిస్ నెంబర్ విల్ లీడ్ ఏ రఫ్ లైఫ్ అండ్ వాండర్ ఇన్ మౌంటైన్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్. పొలాలు అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్ దేర్ ప్లాన్స్ విల్ కాజ్ హార్మ్ టు అదర్స్. వీళ్ళు వేసే ప్రతి ప్లాన్ ఎదురు వాళ్ళకి హాని కలిగిస్తుంది. దేర్ మైండ్ మే బికమ్ బ్రైటిల్. దే మే బి స్టంగ్ బై పాయిజన్ క్రియేటర్స్. దే మే ఆల్సో ట్రై టు పాయిజన్ అదర్స్. దిస్ ఈజ్ నాట్ ఏ డిజైరబుల్ నంబర్ అని చెప్తాడు. అందరు ఫోన్లో చెప్తాడు. ఫోన్ నీ సొంతం కాదు, నా సొంతం కాదు. ఫోన్లో న్యూమరాలజీ లైట్ అని డౌన్లోడ్ చేయాలి. మీ రిజర్వేషన్ డౌన్లోడ్ చేశారుగా, అన్ని డౌన్లోడ్ చేశారుగా, అన్ని ఫోన్. ఈ రోజున మేము ఒకప్పుడు రిజర్వేషన్ చేయించుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. మీరు వెళ్ళటం లేక మీ ఫోన్లోనే ఉన్నది అన్నీ. అలానే అన్నీ మీ ఫోన్లో ఉన్నప్పుడు మీ పేరు కూడా మీ ఫోన్లోనే ఉంటుంది కదా. సో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేయడం, రాజేష్ అని కొడితే ప్రిడిక్షన్ వచ్చేది, చదవాలి. రాజేష్ అనగానే క్యాలిక్యులేట్ అంటాము, ప్రిడిక్షన్ అని ఉంటుంది. ప్రిడిక్షన్ చదవగానే ఇది వరస్ట్ నెంబర్ అని చెప్పానుకో, అబ్బా నా పేరులో వరస్ట్ నెంబర్ ఉంది, నా పేరులో వరస్ట్ నెంబర్ ఉందని డ్యాన్స్ చేస్తే ఎవడేం చేయలేడు. అది చూసారా, అందరి పేర్లు బాగున్నాయి, నా పేరులో ఒకదానిలోనే వరస్ట్ నెంబర్ ఉంది, సో ఐఎమ్ ద గ్రేట్ అంటే ఎవడు ఏం చేయలేడు. అలా వరస్ట్ నెంబర్ ఉన్నప్పుడు నా లైఫ్ ఇలా జరుగుతుంది, నేను అనుకున్న ప్రతి పని వేస్ట్ ఇదవుతుంది, నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ బాగున్నారు కదా, నాకొక్కడికి ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించుకొని అదే రాజేష్ని కనుక కరెక్ట్ చేయించుకున్నాక ఏం చేయాలి, మళ్ళీ అది నీ ఫోన్లో టైప్ చేయాలి. టైప్ చేస్తే ఇట్ ఈజ్ ఎ డిజైరబుల్ నంబర్. డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్. ఇట్ ఆల్సో ఎస్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని వచ్చింది అనుకో, సంతోషమేగా. అదే ఫోన్లో, అదే యాప్లో, అదే ఫోన్లో, నీ ఫోన్లోనే అలా వచ్చిందంటే సంతోషమేగా. మనకి ఏ కాడికి తగాదాలు రావాలి, జబ్బులు రావాలి అనే నంబర్ కన్నా ఇది బెటర్ కదా. అలా చేసి పెడతాం మేము చేసే పని ఏంటంటే, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని తీసేసి కరెక్ట్ చేసి దాన్నే పేరు బలం అంటారు, అలాంటివి చేసి పెడతాం. అలా చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఆల్ రాజేషెస్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్, ఆల్మోస్ట్ 60 to 70%. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి. అందరూ ఫెయిల్ అవ్వాలని రూల్ ఏం లేదమ్మా, ఎక్కువ శాతం అలా ఉంటాయి. నమస్కారం.